ఈ సమయంలో యోహాను సువార్త 11వ అధ్యాయం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? ఏమా? లాజరు గుర్తొస్తాడు. కనుక ప్రియులారా, మరి అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అన్నట్లయితే, చనిపోయిన లాజరు 4 దినాల తర్వాత, అంటే చనిపోయి 4 దినాలు అయింది. 4 దినాలు అయిన తర్వాత యేసు ప్రభువారు సమాధిలో ఉన్నటువంటి లాజర్ని తిరిగి లేపినటువంటి దృష్టాంతం ఇక్కడ మనకు 11వ అధ్యాయం యోహాను సువార్తలో గమనించవచ్చు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారో, ఎంత గొప్ప శక్తిమంతుడో ఈ యొక్క లేఖన భాగాల్లో నుంచి మరి కొద్ది మాటలు మనం గమనిస్తాం. 17వ వచనం నుంచి గమనిస్తే, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులు అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకే వారి వద్దకు వచ్చి ఉండిరి. అప్పుడు మార్త కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి 21వ వచనం అంటుంది, మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును అని మాట్లాడుతున్నప్పుడు యేసే అంటున్నాడు 22వ వచనంలో, ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదువనెను. ప్రియులారా, మరి నీ సహోదరుడు మరలా లేచును అనే విషయం ఆమె చెప్తా ఉంటే, ఆమెతో చెప్తుంటే యేసు ప్రభువారు, ఆమె మాత్రం అంత్యదినాన పునరుత్థానమందు లేస్తాడు అనేటువంటి నమ్మిక అయితే కలిగి ఉంది. అదే 24వ వచనంలో ఆమె అంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభువారు ఒక మాట చెప్తున్నాడు 25వ వచనంలో, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడతా ఉంది, పునరుత్థానము నేనే. ఐ యామ్ ద రిజరెక్షన్. ఐ యామ్ ద రిజరెక్షన్ అంటే అర్థం ఏంటి అన్నట్లయితే, పునరుత్థానం అంటే అర్థం ఏంటమ్మా? మరలా తిరిగి లేవడం, చనిపోయిన స్థితిలో నుంచి మరలా జీవాన్ని సంపాదించుకోవడం. చనిపోయిన వారిలో నుంచి తిరిగి లేవడం లేదా తిరిగి జీవాన్ని సంపాదించుకోవడం అనేది ఆయనేనంట. పునరుత్థానం అనేది ఎవరు అనంటే యేసు ప్రభువారే. అంటే మరణం మీద సంపూర్ణమైనటువంటి అధికారము, ఆధిపత్యము నాదే. మరణమైనా కానీ మరణాన్ని విడిపించి జీవములోనికి నడిపించగలిగినటువంటి దేవుణ్ణి నేనే. అసలు పునరుత్థానం అనేటువంటిది మరి నాలోనే ఉన్నది, నా దగ్గరే ఉన్నది అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. మార్త అయితే ఏమి నమ్ముతుందండి? అంత్యదినాన పునరుత్థానంలో మరి ఆ యొక్క 2వ రాకడలో నా యొక్క సహోదరుడు తిరిగి లేస్తాడు, విశ్వాసం ఉంచాడు కాబట్టి నీ యందు అనే నమ్మిక మాత్రం కలిగి ఉంది. కానీ యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, మరి అంత్యదినాన కాదు, ఈ దినాన కూడా లేపడానికి నేను సమర్థుణ్ణి. ఎందుకంటే నేనే పునరుత్థానం అయిపోయి ఉన్నాను, నేనే పునరుద్ధానుడైనటువంటి దేవుణ్ణి. యేసు ప్రభువారు ఇంకా చనిపోలేదు, మృతుల్లో నుంచి తిరిగి ఇంకా లేగవలేదు. అర్థమైందండి? మృతుల్లో నుంచి ఇంకా లేవలేదు. ఆయన లేవక మునిపే యేసు ప్రభువారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి అన్నట్లయితే, పునరుత్థానము నేనే, పునరుత్థానం నేనే. చనిపోయినటువంటి స్థితి ఇక అంతమని అనుకుంటాం, ఇక అయిపోయిందిరా పని అని అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, చనిపోయిన తర్వాత కూడా జీవాన్ని ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు నాకున్నాయి అని అంటున్నాడు. కొన్ని విషయాల్లో, కొన్ని రోగాల విషయంలో కానీ, కొన్ని అప్పుల సమస్యల్లో కానీ, కొన్ని మరి అజ్ఞాన సంబంధమైన విషయాల్లో కానీ, కొన్ని బలహీనతల్లో కానీ మనం అనుకుంటూ ఉంటాం. ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత మనం ఏమనుకుంటా ఉంటాం, ఇది నేను చేయలేను, ఇది నాకు జరగదు, ఇది అయ్యే పనే కాదు, ఇది సాధ్యం కాదు, ఇది నాకు అసాధ్యం. కరెక్టే, నీకు అసాధ్యమే. కానీ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అలనాడు అబ్రహాముతో అంటున్నాడు, శారా నవ్వినప్పుడు మీదటికి సమయాన నీ ఒడిలో బిడ్డుంటాడని మరి ప్రభు తెలియపరిచినప్పుడు, ప్రియులారా, ఆదికాండం 18వ అధ్యాయంలో అక్కడ శారా నవ్వింది. ఈ ముసల్తనంలో నాకు మరలా మరి నవ్వు కలుగుతుందా, నాకు సంతోషం కలుగుతుందా అన్నట్లుగా ఆమె మరి మనసులోనే కొంత
మరి నవ్వినట్లుగా చూస్తున్నాం. ఆ సమయంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అన్నట్లయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా, ఏదైనా కలదా? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్ అంటున్నాడు. దేవునికి అసాధ్యం అనేటువంటిది ఏదైనా ఉందా? ఆయన ప్రశ్నలోనే మనకు జవాబు వస్తూ ఉంది. అసాధ్యం అనేది లేదు, నీకు సమస్తం సాధ్యమయ్యా. ఇక్కడ యేసుప్రభు వారు అంటున్నాడు, ఈ లోకంలో అన్నిటికంటే ఇంకా లాస్ట్ ఏంటి అని అంటే చావు. అంతే. పుట్టొచ్చు, పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టొచ్చు, మంచి మంచి బైకులు, మంచి మంచి బట్టలు, మంచి మంచి తిండి, మంచి మంచి ఇళ్లలో నువ్వు నివసించవచ్చు, ఉన్నత స్థాయిలో ఈ లోకంలో నువ్వు నివసించవచ్చు. కానీ ఒక ఎండ్ అనేటువంటిది ఏంటి అన్నట్లయితే అది చావు, మరణం. అందుకని బైబిల్ గ్రంథంలో కీర్తనలు చెప్పబడుతూ ఉంది, మరణము చూడక మరి బ్రతుకు నరుడెవడని అంటున్నాడు. మరణం అనేది అందరికీ సంప్రాప్తిస్తుంది అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో తెలియపరచబడతా ఉంది. ఒక ఇద్దరు తప్ప అందరూ కూడా మరణం గుండా వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అదే మరి ఏలియా, హనోకు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణం గుండా వెళ్ళి తిరిగి లేచినటువంటి సజీవుడుగా ఉంటా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే యోహాను సువార్త 11:25లో యేసే అంటున్నాడు, పునరుద్ధానం నేనే, ఐ యామ్ ద రిజరెక్షన్. నువ్వేదైతే అయిపోయిందని ఫుల్ స్టాప్ పెట్టావో, నువ్వేదైతే ఇది నాకు సాధ్యం కాదు అని ఆగిపోతా ఉన్నావో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా, మనుషులందరూ కూడా ఇది మాకు అసాధ్యం, ఇక మరణమే లాస్ట్, మరి మరణాన్ని దాటి మేము ముందుకు వెళ్ళలేం అని నేను ఒక కంక్లూజన్కి రావచ్చేమో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ప్రియులారా, మార్త యొక్క జీవితాన్ని దర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. అమ్మా, పునరుద్ధానం నేనే, ఐ యామ్ ద రిజరెక్షన్ అనేటువంటి మాట తెలియపరుస్తున్నాడు. మరణమైన తర్వాత జీవం ఇవ్వగలిగినటువంటి దేవుడిని నేనే. మరణమైన తర్వాత జీవాన్ని మరి సంపాదించుకోగలిగిన శక్తి, సామర్థ్యాలు నాకున్నాయి. అంటే అర్థం ఏంటి అన్నట్లయితే, మరణం మీద, జీవం మీద సంపూర్ణమైనటువంటి హక్కు ఆయనకున్నది, ఆధిపత్యం ఆయనకున్నది అనేటువంటి సత్యాన్ని ఈ రోజున నేను గమనించాలి ప్రియులారా. మరణం మీదే ఇంత గొప్ప హక్కు ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి కార్యాలు, వీటన్నిటిలో ప్రియులారా ఆయనకు శక్తి, సామర్థ్యం, ఆధిపత్యం లేదంటారా? ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభువారు పునరుద్ధానుడు. అటు తర్వాత మనం గమనించినప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసమే కలువరి శిలువలో చనిపోయి పాతిపెట్టబడి మూడో దినాన్ని ఏం చేశాడమ్మా? ఆయన మాటను బట్టి నేను పునరుద్ధానుడిని నేనే అని అన్నాడు కదా. ఆయన పునరుద్ధానుడై చూపించాడు ప్రజలందరికీ ప్రియులారా. ఆయన యొక్క ఖాళీ సమాధి ఇప్పటికీ కూడా యేసు ప్రభువారు ఆ సమాధిలో లేడు అంటానికి గొప్ప రుజువై ఉంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి చావు మీద అధికారం ఉంది, చావును జయించగలిగినటువంటి కెపాసిటీ ఉంది, చావు మీద సామర్థ్యం కలిగినటువంటి, ఆధిపత్యం కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. పునరుద్ధానుడు అని అనగానే మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏమిటి అన్నట్లయితే, ఆయన చావునే గెలిచాడు అని అంటే హీ ఈజ్ నథింగ్ బట్ గాడ్. అంతే, ఆయన దేవుడు. అంతే ప్రియులారా, ఆయన దేవుడై ఉన్నాడు. మనుష్యుడైతే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, దేవునికి లిమిటేషన్స్ ఉండవు, ఆయనకి పరిమితులు ఉండవు. పరిమితులు లేనటువంటి దేవుడు, పరిమితులు లేనటువంటి గొప్పవాడు ఆయన చావునే గెలిచినటువంటి వాడు అని అంటే ప్రియులారా అర్థం చేసుకోండి, ఆయన దేవుడై ఉన్నాడు. రెండో మాట యేసు ప్రభువు వారు ఇక్కడ సెలవిస్తున్నాడు. మరి యోహాను సువార్త 11:25 అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. అయా, చావు మీద అధికారం కలిగినటువంటి, ఆధిపత్యం కలిగిన, సామర్థ్యం కలిగినటువంటి దేవుణ్ణి నేనే, శక్తిమంతుడిని నేనే అని చెప్తూనే మరొక మాట యేసు ప్రభువు వారు తెలియపరుస్తున్నటువంటిది ఏంటి అన్నట్లయితే, జీవం కూడా నేనే. ఐ యామ్ ద లైఫ్. ఒకరికి జీవాన్ని ఇవ్వగలను, తీసేసుకోగలను, పెట్టగలను, మరలా లాక్కోగలను. ఎవరికైనా జీవాన్ని సమాప్తం చేయగలను, ఎవరైనా అడిగితే మళ్ళీ ఎక్స్టెండ్ చేయగలను. హిజ్కియా ప్రార్థన చేశాడు యెషయా గ్రంథం 38లో ప్రియులారా. ఆయన ప్రార్థన చేసి అడిగినప్పుడు చనిపోవలసినటువంటి హిజ్కియా గురించి దేవుడే చెప్పాడు యెషయాతో చెప్పమని. మళ్ళీ ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి?
15 ఏళ్ళ ఆయుష్యాన్ని పెంచినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులరా, పెంచినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి యేసు ప్రభువారు ఎలాంటి వాడు అన్నట్లయితే ఆయన జీవమై ఉన్నటువంటి వాడు. హీ ఈజ్ ద లైఫ్ ఆయనే. ఈ విషయాన్ని చాలాసార్లు మనం మర్చిపోతాం. జీవం ఆయనేనండి, జీవం ఆయనే, జీవాధిపతి ఆయనే, జీవాధిపతి ఆయనే అనేటువంటి సత్యం తెలియపరచబడతాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో హెబ్రీ గ్రంథకర్త ఒక మాటను తెలియపరుస్తున్నాడు ప్రియులారా. ఆ మాటను ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం చివరిలో కనుక మనం గమనించినట్లయితే చివరి మాట ప్రియులారా, అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అనేది లేదంట, జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆయన యొక్క ఏంటంట జీవిత కాలానికి బిగినింగ్ అనేది లేదు. దేర్ ఈజ్ నో బిగినింగ్ టు జీసస్. ఏమండి, ఆయన జీవానికి అంతము లేదంట. దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ హిజ్ లైఫ్. అంతటా కూడా ఆయన జీవంతో నింపబడి ఉన్నటువంటి దేవుడు. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో కూడా 1వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనం గనక గమనించినట్లయితే ప్రియులరా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని గమనిస్తే, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాననే మాట తెలియపరుస్తున్నాడు. మొదటోడు ఆయనేనంట, కడపటివాడు ఆయనేనంట, జీవించువాడను, మృతుడనయ్యా ఎందుకోసం, మీకోసమే, కానీ యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను. ప్రియులారా, నా దగ్గర ఉన్నటువంటి జీవం నా దగ్గర నుంచి సపరేట్ అయిపోతుందని అనుకుంటున్నారేమో. ఎందుకంటే మరణమయ్యాడు కదండి. మరణమైనటువంటి ఆ కొద్ది క్షణాలు, ఆయన జీవంతో లేనటువంటి ఆ కొద్ది క్షణాలు ఆయనను మరణం జయించింది అనుకుంటున్నారా? ఆయన దగ్గర ఉన్న జీవం సపరేట్ అయిపోయింది అనుకుంటున్నారా? ప్రియులారా, ఒకసారి మనం కనుక గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని గమనించినట్లయితే 17-18 వచనాలు మనం గమనిస్తాం. ఏముందో చూడండమ్మా. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. హల్లెలూయా. ప్రియులారా, కాబట్టి ఇక్కడ గమనించండి ప్రియులారా, ఆయన మరణించాడు కలువరి సిలువలో అంటే మరి ఆయన జీవం పోయిందేమో అని అనుకుంటే పొరపాటే. ఆయన జీవం ఆయన దగ్గరే ఉంది. ఆయన జీవం అందరి జీవాన్ని కూడా, ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరి యొక్క జీవాన్ని కూడా తన యొద్దే దాచిపెట్టున్నాడంట. ప్రియులారా, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు చూడండి ఏమి రాయబడిందో. 3వ వచనం 3:3 ఏముందో చూడండి. ఏంటంట, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభునందు భద్రం చేయబడి ఉంది. యేసు ప్రభు వారే జీవం. ఆ జీవంలోనే నీ జీవం, నా జీవం అన్నీ మిళితమై ఉన్నాయి. ఆయనే మనకు లైఫ్ ఇచ్చింది, మన లైఫ్ను కాపాడుతుంది ఆయనే. మన లైఫ్ భద్రంగా యేసయ్యనందే భద్రంగా ఉందంట బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు వారు అల్టిమేట్గా ఏమై ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడైన దేవుడై ఉన్నాడు, జీవము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు, ఆయన జీవించే దేవుడై ఉన్నాడు, జీవంపై ఆధిపత్యం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు ప్రియులారా. జీవంపై ఆధిపత్యం కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం
25వ వచనం చివరిలో, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికని చనిపోడు. ప్రియులారా, ఇక్కడ ఒకటే విషయం, నీకు నాకు మరణం అనేది ఉంది, నీకు నాకు ఒక అడ్డుబండ అనేది ఉంది, నీకు నాకు ఒక లిమిటేషన్ అనేది ఉంది, ఒక పరిమితి అనేది ఉంది. కానీ యేసు ప్రభువారు ఏమన్నాడు తెలుసా? నా యందు విశ్వాసం గనక పెడితే మీ లైఫ్ పొడిగించబడుతుంది, మీ యొక్క జీవం అంతమైపోదు, మీ యొక్క జీవం యుగయుగాలు ఉండేటువంటి నా వలె తయారైపోతుంది. నాలాగా మీరు తయారవుతారు, నాలాగా మార్చబడతారు. ప్రియులారా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అయినటువంటి యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? తనలాగా మార్చేస్తున్నాడు, తన వంటి జీవంతో నింపేస్తున్నాడు. మనలందరినీ మార్చుటకే, మనలందరినీ తన జీవంతో నింపడానికే ఈ యొక్క లోకానికి ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు. తన వారిని తనతో పాటుగా తీసుకుని వెళ్ళే నిమిత్తమై అతి త్వరలో ఆయన రానై ఉన్నటువంటి దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కేవలం విశ్వాసం పెట్టడం ద్వారా, నీలో నాలో ఎట్టి అర్హతలు లేకపోయినప్పటికీ, యోగ్యతలు లేకపోయినప్పటికీ, విశ్వాసము ద్వారా నన్ను ఆయన పునరుద్ధాన అనుభవంలోనికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు, జీవంతో కూడినటువంటి అనుభవంలోనికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఇక నీ జీవానికి నా జీవానికంట అంతం అనేది ఉండదంట, ఆయన వలే మనం ఉంటామంట. ప్రియులారా, ఎంత గొప్ప విషయం! పునరుద్ధానుడు దేవుడే, జీవం కలిగినటువంటి వాడు దేవుడే. అట్టి అనుభవంలోనికి యేసు ప్రభువునందు ఆవగింజంత విశ్వాసం పెట్టి రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన పునరుద్ధాన అనుభవం ఇస్తున్నాడు. రెండవదిగా ప్రియులారా, జీవంతో నింపబడినటువంటి అనుభవం, యుగయుగాలు కూడా ఎన్నటికీ చనిపోని అనుభవం, దైవత్వపు అనుభవాన్ని ప్రసాదించేటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రియులారా, మరొక విషయాన్ని మనం గనక గమనించినట్లయితే చూడండి, లాజరు చనిపోయాడు, ఆయన్ని లేపడానికి ప్రభువారు వెళ్తున్నాడు. ప్రియులారా, మరి మార్త పదే అంటా ఉంది, అయ్యా నీవు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. ప్రియులారా, మరియ కూడా 32వ వచనంలో అంటుంది, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండునెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. ప్రియులారా, 35వ వచనంలో యేసు ఏం చేశాడంట? బైబిల్ గ్రంథం మొత్తంలో అతి చిన్న వాక్యం ఏదమ్మా? యేసు కన్నీళ్లు విడిచాను. యోహాను సువార్త 11:35. కనుక ప్రియులారా, ఇక్కడ చూడండి, మరియ ఏడుస్తుంది, అక్కడ ఉన్నటువంటి యూదులు కూడా చాలామంది ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఏడవడం అంట యేసయ్య చూచాడంట, చూచి ఏం చేస్తున్నాడమ్మా? కలవరపడ్డాడు, ఆత్మలో మూలిగాడు. అంతేకాకుండా వాళ్ళందరితో పాటుగా 35వ వచనంలో ఏం చేస్తున్నాడమ్మా? కన్నీళ్ళు విడిచినటువంటి దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. అంతే ప్రియులారా, వారి యొక్క బాధని పంచుకుంటున్నాడు, వాళ్ళ యొక్క బాధలో లీనమైపోయినటువంటి దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. మా జాగ్రత్తగా వినండి దేవుని యొక్క వాక్యం. కనుక ప్రియులారా, మరి యేసు ప్రభువారు ఎలాంటి దేవుడై ఉన్నాడు అన్నట్లయితే, మన బాధలో మనల్ని వదిలేసే దేవుడు కాదు, మన ఇబ్బందుల్లో మనల్ని పట్టించుకొనని దేవుడు కాదు, పట్టించుకునే దేవుడు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని తీసివేయడానికి వచ్చినటువంటి దేవుడు. మరి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనందరికీ తెలిసిందే. ఆయన మిమ్మును గురించి ఏం చేస్తున్నాడంట? చింతించుచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనకు తెలియపరచబడతా ఉంది, యేసు ప్రభువారు ఎలాంటి దేవుడు అన్నట్లయితే, పునరుద్ధానుడైన దేవుడు, జీవం కలిగినటువంటి జీవాధిపతి అయినటువంటి దేవుడు. అంతేకాకుండా నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా పునరుద్ధానులుగా, మరి జీవంతో నింపబడినటువంటి దైవత్వపు అనుభవాన్ని ప్రసాదించేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రియులారా, మన యొక్క బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఆయన మన పక్షాన చింతించే దేవుడుగా ఉన్నాడు, మన పక్షాన కన్నీరు కార్చే దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, తను నమ్మినటువంటి బిడ్డలు కన్నీళ్లు పెడుతుంటే యేసయ్యకు కూడా కన్నీళ్ళు వస్తాయంట. మరియా మరియు యూదులు అక్కడ కన్నీళ్లు పెట్టుకుంటే యేసు ప్రభువారు ఎలా రెస్పాండ్ అవుతున్నాడండి? ఆయనకు కూడా కన్నీళ్ళు వచ్చినాయని ఇక్కడ వాక్యంలో తెలియపరచబడతా ఉంది ప్రియులారా. అంటే ఆ బాధను తన బాధగా తీసుకున్నాడు. ఏమండి, మనం పాపాలతో ప్రయాసపడి బాధపడుతూ ఉంటే ఆ బాధ అంతటిని చూడలేక
పరము నుండి ఆయన దిగొచ్చాడు, మనుష్యుడుగా శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన మన బాధంతా కూడా ఆయన సహించాడు. నీకు నాకు మరి పడాల్సినటువంటి ఆ కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు ఆయన శరీరంపై కొట్టించుకున్నాడు. తలపై ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు, చేతుల్లో కాళ్ళల్లో మేకులు పెట్టించుకున్నటువంటి దేవుడుగా కనిపిస్తున్నాడు. మన పక్షాన ఆయన బాధపడినటువంటి వాడుగా ఉంటున్నాడు. మన పక్షాన ఆయన శ్రమ నొందినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన ప్రియమైనటువంటి వాళ్ళరా, మన బాధను చూసి ఆనందించే దేవుడు కాదండి, మన బాధను చూసి తట్టుకోలేనటువంటి దేవుడు. నీవు నేను అనుకోవచ్చు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, ఏమండి నన్ను మాకెవరు లేరే అని అనుకోవచ్చు. మరి ఆ మార్తలు కూడా ఇంకెవరున్నారయ్యా, మరి ఎన్ని చెప్పినా యేసయ్యా నువ్వు వస్తావు, 4 మాటలు చెప్తావు, వెళ్ళిపోతావు. అయితే మరి మా అన్న, మాతో పాటు ఉండేటువంటి అన్న లేడే అన్నట్లుగా దిగులుతో ఉన్నారేమో. ప్రియులరా, వారి యొక్క దిగుల్లో యేసు ప్రభు దిగులు పడ్డాడు. వారి కన్నీరులో కన్నీరు గార్చినటువంటి ప్రభువుగా ఉన్నాడు. ఈ రోజున అంతకంటే ఎక్కువగా నీ కోసం నా కోసం కన్నీళ్ళు కాదండి, కలువరి సిలువలో రక్తం కార్చినటువంటి ప్రభువుగా ఉన్నాడు. నీ కోసం నా కోసం కొరడా దెబ్బలు తిన్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నీ కోసం నా కోసం మరణం అవ్వడానికి శరీరాన్ని కప్పుకొని తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన దేవుడుగా ఉన్నాడు. దేవుడై ఉండి మనుష్యుడుగా రావటానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటో తెలుసండి, నిన్ను నన్ను చూసి తట్టుకోలేక నీవు నేను నరకాగ్నిలో, నిత్య నరకాగ్నిలో సాతానుడి కోసం ఏదైతే ఆయన భద్రం చేసి ఉంచాడో ఆ నరకాగ్నిలో నీవు నేను ఉండటం ఆయనకి ఇష్టం లేక, తట్టుకోలేక ఆయన 2000 సంవత్సరాల క్రితమే నీవు నేను పుట్టక మునిపే, నీవు నేను మన పాపాలను ఒప్పుకొనక మునిపే ఈ లోకానికి మనుష్యుడుగా దిగి వచ్చినటువంటి ప్రభువే ఉన్నాడు. పిల్లరా, ఎంతగా చింతించేవాడు ఒక్కసారి ఆలోచన చేయండి. అలనాడు వారి కోసం కన్నీరు కార్చాడు, వాళ్ళ కోసం కలవరపడ్డాడు, ఆత్మలో మూలిగాడు. మరి ఈరోజైతే మనందరి కోసం కలువరి సిలువలో ప్రాణం పెట్టడానికి వెనుకాళ్ళ. తల్లి అయినా మర్చిపోద్దేమో, తండ్రి అయినా విడిచిపెడతాడేమో, బంధుమిత్రాదులు నిన్ను నెట్టేయచ్చాము, నీలో నాలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి నిన్ను నన్ను సూటిపోటి మాటలతో హింసించొచ్చాము. కానీ యేసు ప్రభు వారు ఎవరిని హింసించలా, ఎవరిని ఇబ్బంది పెట్టలా, ఎవరిని తోలనాళ్ళ. ఏంద్రా మీరు ఇట్టున్నారని చెప్పేసేసి కొరడా మన మీద మరి జులిపించడానికి ఇష్టపడలా. తను కొరడా దెబ్బలు తినడానికి వచ్చాడు. మనకు బదులుగా కలువరి సిలువలో చనిపోవడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు, మన కోసం చింతించే దేవుడు, మన కోసం మరణించిన దేవుడు, మన కోసం ఏవైనా చేయడానికి వెనుకాడని దేవుడని అపోస్తులైన పౌలు గారు మరి ప్రియులారా రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి, 32వ వచనం చూసి మనం ప్రభువుని ఆరాధిస్తాం. రోమా 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు, ఎవరి కొరకు అంటండి, మనందరి కొరకు, ప్రతి పాపి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు. అంటే ప్రభు యొక్క మనసు ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. మనందరి విషయం ఆయన చింతిస్తూ తన సొంత కుమారుణ్ణి యేసయ్యను సిలువలో మన పక్షంగా శ్రమ పొందబట్టానికి, మన పక్షంగా చనిపోవడానికి, మన పక్షంగా పాపపు ముద్దగా చేయబట్టానికి, మన పక్షంగా శిక్షను అనుభవించటానికి పంపించిన దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంతగా చింతిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత చింతించి దేవుడు మనకుండగా నీవు నేను ఎందుకు చింతించాలి? ప్రభువుని ఆరాధిద్దామా, ప్రభువుని మహింపరుద్దామా. మనకున్న గొప్ప ప్రభు అయినటువంటి పునరుద్ధారుడైనటువంటి ప్రభు, చావు లాస్ట్ అనుకుంటున్నామేమో, చావును సైతం అధిగమించినటువంటి యేసయ్య నీ దేవుడు. జీవం నీది నాది 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అనుకున్నాయేమో, నీ నా జీవానికి ఇక అంతం లేకుండా చేసేస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినోడు వాక్యం సెలవిస్తాం ఎప్పటికీ జీవిస్తాడంట, ఎప్పటికీ జీవిస్తాడంట. శరీరం మట్టిలో పడిపోద్దేమో, ఇక్కడ మనుషుల నుంచి నువ్వు సపరేట్ అవుతావేమో, ఇక దేవునితో నువ్వు యుగయుగాలు ఉండబోతున్నావు. ప్రియులారా, జీవం ఆయనే, జీవమైనటువంటి దేవుడు. మూడోదిగా మనం చూసాం, నమ్మినటువంటి మనలందరినీ కూడా తనలాగా మార్చేస్తున్నటువంటి ప్రభు.
నాలుగోది మనం చూసాం, ఆయన ఎంతగానో చింతించే దేవుడుగా ఉన్నాడు. మన పక్షాన బాధ నొందటానికి ఇష్టపడే దేవుడుగా, మన కోసం ప్రాణాన్నే క్రయధనంగా పెట్టినటువంటి ప్రభువుగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మరే జనానికి లేడండి, లేడు. ఆ విషయాన్ని గమనించి నీకు నాకు అనుగ్రహింపబడినటువంటి గొప్ప దేవుడైన యేసయ్యను బట్టి, అయా నువ్వు ఎంత గొప్ప దేవుడు అని ఆ ప్రభువుని మనసారా హృదయానుసారంగా ప్రియులరా మైకు తెచ్చేదాకా ఆగొద్దు. ఏమండి, ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పేదాకా కాదు. ప్రతి ఒక్కరు ఒకళ్ళు ఆమెనని చెప్పగానే వెంటనే మరొకళ్ళు అందుకొని ప్రభువుని ఆరాధించండి. దయచేసి క్లుప్తంగా ఆరాధించండి. విన్న మాటలను ఆధారం చేసుకొని ప్రభువుని ఆరాధించండి ప్రియులారా. ఏది పెడితే అది బైబిల్ అంతా చెప్పొద్దు. దయచేసి ప్రార్థన చేయొద్దు. ప్రార్థన చేసే సమయం కాదు ఇది. ఏమండి, పాస్టర్ గారిని దీవించు, పరీక్షలు రాసిన వాళ్ళని దీవించు, ఈ చేసే పనులు కాదు. దయచేసి గమనించండి. ఇంకా చిన్నపిల్లలాగా చేయబాకండి. ప్రభువుని ఆరాధించాలి, గొప్ప చేయాలి, స్తుతి చేయాలి, ఆరాధించాలి. ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో మహింపరచు. ఆయన తల వంచుదాం, మోకరిస్తాం. స్తోత్రం 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 తండ్రి.